కాదురా ఆడ టీ చెప్పినా టీ తాకోకుండా అంత అర్జెంట్ పిలిచినావు ఏమంత అర్జెంట్ రా నీకు అన్న మా అక్క ఫోన్ చేసిందన్న లేకపోతే 3 పుట్ల పువ్వు పెడతాంది మళ్ళీ పెట్టకుండా ఎక్కడ కొడతా తిన్న దిగు అట్లనా అయితే సరే పాకలేసిందే బీగం వేసినారు మీకు అడిగింది అది డోర్ కట్టను వేసి నీకు అట్ట కనపడుతుంది మా అక్క లోపలే ఉంటుంది కాలింగ్ బిల్ కొడతా ఉండవు అప్పా అయితే మా తమ్ముడు హరిగాడు వచ్చినట్టున్నాడే. వచ్చనా లేదబ్బా హరి, నొక్కుతానేండావు ఉండు వచ్చనా. ఏ అర్జెంట్గా రమ్మని చెప్పినావు? ఏంటా ఈ సీరియల్ తీసుకొని పోయి డ్రై క్లీనింగ్ చేసుకొని రాబో. ఎట్టగానే పడతానక్క నీ కళ్ళకు నేను. ఎట్లా ఏంటి రా సీరియల్ అయి నాకు పెళ్లికి అవసరం. అరే నువ్వు ఎట్లా చెప్పాలా చెప్పున్నా. పల్లెటూరులో పట్టుచీరలు వేసుకొని పట్టుచీరలే అంటారు అట్టున్నారు నువ్వు. ఒక చూడుక మానం పోతాను ఇక ఏదిక నువ్వు చేసే పైన అయినా ఇప్పుడు ఎందుకు డ్రై క్లీనింగ్ కో మన ఇంకనాటి నేను కొడుకుది పెళ్ళిళ్ళే దానికి పోవాలని పోరా చేపించుకొని రాపోదాను. పెళ్లి కంటన్నా మొన్న గురించిన కొత్త సీరియల్. అవునుకా మొన్న గురించారు కదా పెళ్లి కాకపోతే ముందు ఎందుకు కట్టుకున్నావు నువ్వు చీరలు? కొత్త చీరలు కదా కట్టుకుంటే ఎట్టుంటాయని కట్టుకొని 4 రీలు చేసినారా. ఆ చీరలు నలిగిపోయినాయి పోయి మళ్ళీ డ్రై క్లీనింగ్ చేయించుకొని రాపో. మళ్ళీ మీ బావ వచ్చి అర్చారు స్వామి నన్ను. చూడన్నా మన వెంకటనాయరెడ్డి సినిమా కొడుకు పెళ్లికి అని చెప్పి పట్టు చీరలు తీపిచ్చా రీల్స్ కోసం కట్టిందంట. ఏం చేయాలన్నా మా బాబు తెలిసి మెట్తో కొడతాడున్నా. ఎంతమంది చూసినా అరిగాడంటే 2 రాష్ట్రాలకు పేరు వచ్చింది ఇక అట్లని చీరలు మోపేయడం డ్రై క్లీన్ చేయడం ఏంది పద్ధతి అది? ఏంది కాదు చూడున్నా ఏందన్నా ఎప్పుడున్నా ఎన్ని నేను చేపించేది. ఆయన ఈ డ్రై క్లీన్ చేసేది పొద్దుటూరు అనంతపురం కడప పోవాలరా. నువ్వు ఎప్పుడు పోతావురా నువ్వు? ఓనా మర్చిపోయినా డ్రై క్లీనింగ్ మనం ఇప్పుడు అక్కడంతా పోవాల్సిన అవసరం లేనా. మన పులిందల్లోనే పెట్టినారన్నా మా ఊరు ఆయక్కనే. మనూరు పాప ఎవర్రా ఏడ పెట్టింది? మనూరులో శశక్కులే ఆయక్క పెట్టినది కా. అడ్రస్ వచ్చేసి మన పులివెందల్లోనే దిక్కు సార్. చూడు ఇటు చూడు చెప్పు. మిట్టమల్ల సంఘ గుడి ఉంది కదా ఆ నుంచి కరెక్ట్ గా 100 మీటర్స్ దూరంలో సోమిరెడ్డి అపార్ట్మెంట్స్ ఉంది కదా ఆ అపార్ట్మెంట్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టినది. సో మనకు ఈ డ్రై క్లీనింగ్ మిషన్ అలాగే శారీస్ కు పాలిషింగ్ కాటన్ శారీస్ కు రోలింగ్ కూడా చేస్తుంది. మిషన్ తోనే అన్ని బ్రహ్మాండంగా చేస్తారు. అప్పుడు మీరు చేతంతో చేస్తున్నారు కదా అంతగా వచ్చేది కాదు. ఇప్పుడు నువ్వు ఈ 4 రీల్స్ కోసం కట్టి నలిగిపోయినా అన్నావు కదా మళ్ళీ కొత్త చీర ఉన్నట్టే ఉంటుంది. మా బాబుకు కూడా డౌట్ రాదు. అర్థమైందా? ఒకసారి చూడు. డౌట్ రాకుండా చేసేదే మనకు కావాల్సింది రే. లేకపోతే కొడతాడు రోజు ఒక చీర అంటే మా బాబా. చూడు మిషన్ తో బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా కొత్త చీరలు వచ్చినట్టు వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసి రేట్స్ వచ్చేసి మనకు పట్టు శారీస్ కు డ్రై క్లీనింగ్ కు మామూలుగా 10,000 నుంచి 1,00,000 రూపాయల శారీస్ ఉంటాయి కదా దానికి డ్రై క్లీనింగ్ చేసేందుకు 800 రూపాయల నుండి 1000 రూపాయలు తీసుకుంటారు. పట్టు నువ్వు 10 సార్లు కట్టుకొని చేపించుకున్నావు అనుకో కొత్త పట్టు చీర ఎటు ఉంటుంది అటు ఉంటుంది. మామూలు ఇంకోటి అంచు శారీస్ ఉంటాయి కదా వాటికి పాలిషింగ్ చేయడానికి 100 రూపాయల నుండి 150 రూపాయలకు తీసుకుంటారు మామూలువి. ఇంకోటి కాటన్ శారీస్ ఉంటాయి కదా వాటిని రోలింగ్ చేయడానికి 50 రూపాయలు తీసుకుంటారు. అతి తక్కువ ధరలనే మిషన్ తోనే బ్రహ్మాండంగా వచ్చాయి. సూపర్ సూపర్ బాగా వచ్చినాయి హరి. అయితే నువ్వు అర్జెంట్ గా పోయి ఆడ చేపించుకొని రాపో. చేపించుకొని వచ్చి అట్నే మన వాళ్ళందరికి చెప్పురా ఈ అడ్రస్ తెలీదు. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కూడా ఇలాంటి పట్టు చీరలు డ్రై క్లీనింగ్ చేపించుకోవాలనుకుంటే లేదా అంచు చీరలు ఏదైనా కింద ఏదైనా అయింటది కదా దుమ్ము అట్లా అది పోకుండా ఉంటుంది. అవి పోవాలనే బ్రహ్మాండంగా పోతాయి. కాటన్ శారీస్ మీరు రోలింగ్ చేపించుకోవాలనే బ్రహ్మాండంగా చేపించుకోవచ్చు. మా ఊరు ఎక్కనే చేసేక్క మనకు సోమిరెడ్డి అపార్ట్మెంట్స్ గుంతబజార్లో ఉంటుంది ఆడ. సో మీరు వాటికి పోతేనే వెంటనే మీరు ఏదానికి ఎంత రేట్స్ అనేది కూడా చెప్తానండి. డ్రై క్లీనింగ్ పట్టు శారీలకు అయితే 10,000 శారీల నుండి 1,00,000 రూపాయల వరకు 800 నుండి 1000 రూపాయలకు కొత్త శారీ ఎటు ఉంటుంది అటు ఉంటుంది. అంచు శారీస్కి అయితే 100 రూపాయల నుండి 150 రూపాయలు కాటన్ శారీస్కి అయితే 50 రూపాయలు మాత్రమే. అంటే నువ్వు నాయరెడ్డి సినిమా పెళ్లికి పోయేటప్పుడు వాళ్ళ కొడుకు పెళ్లికి పోయేటప్పుడు బ్యూటీ పార్లర్ ఉంది ఎక్కది అన్నే నువ్వు బ్యూటీ పార్లర్లోకి పోయినావు అనుకో అటు శారీస్ డ్రై క్లీనింగ్ చేయించుకోవచ్చు. నువ్వు బ్యూటీ పార్లర్లో పోయి నువ్వు ఐబ్రోస్ మేకప్ అంతా చేయించుకొని పెళ్ళికి కూడా ఒక సరేనా. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలన్నా కూడా అక్కడే వెళ్ళచ్చు. ఏదైనా శారీస్ కానీ డ్రెస్సులు కానీ చిన్నపిల్లలకి ఏంటన్నా తీసుకోవాలన్నా కూడా అక్కడే దొరుకుతాయి. సో వీలైనంత త్వరగా ఎవరైనా కూడా డ్రై క్లీనింగ్ చేయించుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళకుండా మన పులివెందల్లోనే తొందరగా వెళ్ళి చేపించుకోండి. సరేనక్క నేను పోయి చేపించుకోవచ్చునా? మరి తల్లి నువ్వు మా బావ అడిగినా అనుకో కొత్త చీరలు అబ్బాయి అని చెప్పు. నేను రీల్స్ కోసం తీసుకుంటే నలిగిపోయినా అనుకో మా బావ నన్ను మెత్త కొడతాడు. నువ్వేరా ఈ బాబుకి రీల్స్ అన్ని నేర్పించినది అంటాడు. నువ్వు మీరు కూడా ఎవరైనా ఉంటే తొందరగా అడిగి వచ్చేసేయండి. నేను పోతానా ఏమనుకోండి మానం పోతుంది ఇక్కడ చెప్తా. ఆటి వరకు కనపరాకుండా ఇంకొంత ముందుకు రా నీ భుజం మీద తీసుకుంటా. రే హరి ఖరారా ఖరారా
ఏక ఇట్లా జడలు ఏమన్నా బాగా స్టైల్గా ఇచ్చారా రాడా ఏడ బ్యూటీ పార్లర్లోనా బ్రహ్మాండంగా నీకు ఏ రకం జడ కావాలంటే ఆ రకం జడ వేస్తారు. వాళ్ళ దగ్గర ఆల్బమ్ ఉంటుంది, చూపించారు. నీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేస్తారు. ఐబ్రో షర్ట్లు కావాలంటే అట్లా చేస్తారు. నువ్వు మేకప్ పెట్టేట్టున్నావు, డబుల్ అయిపోతావు. నిన్ను మా బావ చూసినా అనుకో, మా బావ కూడా కనుక్కోలేడు కాడా. సరేరా పోతారా ఎంకరాడిసిన కొడుకు పెళ్ళికి పోయి మేకప్ చేసి చేసుకొని పోతా. ఫస్ట్ సరేలే పోతా.